హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, రాహుల్ కావ్య రాజ్ విషయంలో ఇక వేసిన ప్లాన్ని తిప్పికొట్టిన స్వప్న. ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే రాజ్ అలాగే కావ్య ఇద్దరు కూడా ఇక అపర్ణ ఒకవైపు, ఇక ఇందిరాదేవి ఒకవైపు, ఇద్దరికి కూడా నచ్చ చెప్పడం వల్ల రాజ్ విషయంలో ఇక రాజ్ అయితే కావ్య విషయంలో కలిసిపోవాలని నిర్ణయం తీసుకుంటాడు. కానీ ఇక బెట్టు చేస్తూ ఉంటాడు. వచ్చేసరికి రూమ్లో కావ్య బెడ్షీట్ మడత పెడుతూ ఉంటుంది. ఇక అత్తగారు చెప్పిన మాటలైతే గుర్తు తెచ్చుకుంటుంది. ఇక అపర్ణ చాలా మంచిగా, చూడు కావ్య, ఇప్పటి వరకు అందరి జీవితాల గురించి ఆలోచించావు, బాగానే ఉంది, కానీ నీ జీవితం గురించి, నీ ఆశ గురించి ఆలోచించాలి. ఇక ఈ ఇంటి వారసుడి గురించి కూడా ఆలోచించాలి. నా కొడుకు నువ్వు కాపురం చేశారా అని చెప్పి ఇక గట్టిగా అడగడం వల్ల నిజానికి చేయలేదత్తయ్య అని చెప్పి అమాయకంగా కావ్య చెప్పడం, అమాయకంగా ఉన్న కావ్యకి అసలు నిన్ను ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరిద్దరూ ఈరోజు కలిసిపోవాలి, అలాగే నా చేతిలో ఒక మనవడినో మనవరాలనో పెట్టాలి అని బాగా ఇక చెప్పడం వల్ల కావ్య మనసులో సిగ్గుపడుకుంటూ ఇక ఉంటుంది. ఒకవైపు ఇందిరాదేవి కూడా రాజ్కి చెప్పిన మాటల ప్రకారం రాజ్ కూడా మొత్తానికి రూమ్లోకి వస్తాడు. ఇద్దరు ఎదురు బదురు పడతారు, కానీ ఒకరి మనసులో ఉన్న ఒకరి ప్రేమ ఒకరు చెప్పుకోకుండా ఇక మొత్తానికే మోసం అయిపోయేలాగా ఇద్దరు కూడా గొడవ స్టార్ట్ చేస్తారు. ఇక నీది తప్పు అంటే నీది తప్పు, నువ్వే నా జీవితంలో ముసుగేసుకొని వచ్చి తప్పు చేసావే అని చెప్పి రాజ్ అంటే, ఏంటి నేను మీ జీవితంలో ముసుగేసుకొని వచ్చి తప్పు చేశానా? మరి మీరేం చేశారు? నా మొహం చూసే తాళం కట్టారు. మీరు నన్ను ఎన్ని విధాలుగా టార్చర్ పెట్టారండి. ఒకసారి వర్షంలో బయట నెట్టేశారు, ఒకసారి పుట్టింటికి పంపించేశారు, ఒకసారి ఏమో బాబుని తీసుకొని వచ్చి నాకు పుట్టాడని చెప్పారు. ఇన్ని విధాలుగా మీరు తప్పులు చేసి నా తప్పులన్నీ మీరు క్షమించడం ఏంటండి అని చెప్పి కావ్య కూడా బాగా రెచ్చిపోతుంది. మొత్తానికైతే ఆ రోజు రాత్రి అంతా కూడా ఇద్దరు ఒకరికొకరు ఇక చిర్రుబుర్రులాడుకుంటూ గొడవ పడుతూ మొత్తానికి తెల్లవారుజాము అయ్యే వరకు వాళ్ళిద్దరికీ గొడవ తీరనే తీరదు. మీరు తప్పు చేశారు, మీరు తప్పు చేశారు అని చెప్పి ఒకరికొకరు ఇక ఇద్దరు అలానే నిద్రలోకి జారుకుంటారు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. అపర్ణదేవి ఇక కావ్యకి నువ్వు రేపు ఇలా ఫ్రెష్గా ఉండకూడదు అని చెప్పి అన్నట్టుగానే ఇక సోఫాలో కూర్చొని ఎప్పుడెప్పుడు కావ్య వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక కావ్య అయితే, అమ్మ బాబోయ్, అత్తయ్య నిన్నే చెప్పారు ఈరోజు ఖచ్చితంగా ఈయనతో మంచిగా కాపురం చేసుకోమని, కానీ ఈయన మాత్రం నా మాట వింటారా? ఎంతసేపు పంతం పోవాలి, నాది తప్పనే అంటారు. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి కావ్య అనుకుంటూ ఉంటుంది. మరొక వైపు రాజ్ కూడా, అమ్మ బాబాయ్, హాల్లో నానమ్మ ఉంది, ఇప్పుడు ఏం చేయాలి? నానమ్మ ఖచ్చితంగా నన్ను నిలదీసిద్ది. ఇక నేను కూడా ఏదో ఒక రకంగా నానమ్మని దాటి వెళ్ళిపోవాలి బయటికి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక ఒక్కసారిగా కావ్యకి ఐడియా వస్తుంది. వెంటనే తలంతా కూడా చెదిరిపేసుకొని కొంచెం మొహం అంతా కూడా ఇక ఒక రకంగా చెదిరించుకొని బయటికి వస్తుంది. అది గమనించిన రాజ్, ఏంటబ్బా ఇదేదో చేస్తుంది, ఇదేంటి దీనికి ఇదే జుట్టు అన్నీ చెరిపేసుకొని కిందకు వెళ్తుంది పిచ్చిదానిలాగా, ఎందుకబ్బా అని చెప్పి అట్లానే చూస్తూ ఉంటే అపర్ణ కింద నుంచొని కావ్య వంక చూస్తుంది. కావ్యం చూసి, అమ్మయ్య మొత్తానికి ఈరోజు అయ్యిందనమాట. సరే, అయినా ఇంత పొద్దున్నే ఈ గదిలోకి రావడం అంటే నువ్వు గదిలో పడుకోలేవా? ఎంతసేపు టీలు కాఫీలకి తయారైపోయావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఈ టైంలో బాగా రెస్ట్ అవసరం. మొత్తానికి నువ్వు నా కొడుకు ఒక బిడ్డని మనవరాలుగా కానీ మనవడుగా కానీ ఇవ్వాలి, నాకు త్వరలోనే గుడ్ న్యూస్ వినపడాలి అని చెప్పి ఇక అనేసి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే కావ్య సిగ్గుతో తలదించుకున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉండటం గమనిస్తాడు రాజ్. అయితే అమ్మని ఇదన్నమాట విశేషం, అందుకేనా తెగ సిగ్గుపడుకుంటూ సమాధానం చెప్పట్లేదు. మా అమ్మే మా ఇద్దరికి శోభనం అయిపోయింది అనుకుంటున్నట్టుంది. పోనీలే, ఏదైతేనే బాగానే వ్యవహరించింది తెలివిగా. ఇప్పుడు నానమ్మ విషయంలో నేను కూడా ఇలాగే చెయ్యాలి అని చెప్పి ఇక వెంటనే తలదించుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటాడు రాజు. అయితే
ఒరే బడవా ఆగరా అని చెప్పి ఇందిరాదేవి ఆపుతుంది. అది నానమ్మ అని చెప్పి కాస్త సిగ్గుపడుతూ నటిస్తూ ఉంటాడు రాజ్. ఏంట్రా, నేను నిన్ను కన్న తల్లిని కూడా కాదు, నీ కన్న తల్లికి అత్తగారిని. నా దగ్గర వేషాలు వేస్తారా మీ ఇద్దరు? నీ కథలన్నీ నేను చూస్తూనే ఉన్నాను, ఇట్రా అని చెప్పి కావ్యని గట్టిగా పిలుస్తుంది. అది అమ్మమ్మ అనగానే చెవి తీసుకొని చెవి మెలపెట్టి కావ్యకి, మీ అత్తగారంటే ఏదో ఎంతో కొంత పైకి చాలా గంభీరంగా కనిపించినా పని పాపం అంత అర్థం చేసుకోలేదు మిమ్మల్ని. ఎంతైనా మీ ఇద్దరిని నేను చదివేశాను. మీ ఇద్దరి గొడవ నా గది వరకు వినపడింది. ఇద్దరు కూడా 2 వరకు గొడవలు ఆడుకొని మొత్తానికి టైం అంతా దండగ పెట్టారు. ఇప్పుడేమో ఏదో ఇద్దరు చాలా మంచిగా చాలా గుట్టుగా ఉన్నట్టు కిందకు వచ్చి నటిస్తున్నారు. ఎన్నిసార్లు నటిస్తావురా, ఎన్నిసార్లు నటిస్తావు? నువ్వు కూడా ఏంటి కావ్య, చిన్న పిల్లవా నువ్వేమన్నా? ఈ ఇంటికి రాజ్ భార్యవి అంటే అపర్ణ తర్వాత కోడలంతటి దానివి. ఇంకా మీరు ఇలాగే ఉంటారా? నేను అప్పటికి చెప్పాను, నాకు ఒకే ఒక కోరిక, నాకు ముదు మనవడిని కానీ మనవరాలను కానీ ఇవ్వాలి, అదే నా చివరి కోరిక అని. నా కోరికను కూడా పక్కన పెట్టేసి నువ్వు అలాగే కావ్య ఇద్దరు కూడా ఇంకా మభ్య పెట్టుకొని మీకు మీరే మోసం చేసుకుంటున్నారు అని చెప్పి కోపంతో ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇందిరాదేవి. ఇక వెంటనే రాజ్ తలదించుకొని డల్ అయిపోతాడు. ఇక కావ్య అంతా మీ మూలంగానే అని చెప్పి అనగానే ఏయ్ అని చెప్పి రాజ్ అయితే ఇప్పుడు ఏం చేసి లాభం, అయినా నాదే తప్పు, ఫస్ట్ వెళ్ళి అన్ని తప్పులు క్షమించానన్నాను. అలా అనకుండా ఉంటే కళావతి అంత రెచ్చిపోయేది కాదు, నేను అంత రెచ్చిపోయేవాడిని కాదు. అయినా పిచ్చితనం కాకపోతే ఇప్పుడు తప్పేంటి ఒప్పేంటి? కళావతి మీద గుండెల నిండా ప్రేమ పెట్టుకొని ఎందుకురా ఇలాంటి వేషాలన్నీ వేస్తావు అని చెప్పి అంతరాత్మ వచ్చి చెప్తుంది. ఒరేయ్ చూసావు కదరా, నాకు కూడా మనసులో నుంచి ప్రేమ బయట పెట్టాలని, కానీ ఆ కళావతి నన్ను ఏ విధంగా రెచ్చగొట్టిందో చూసావు కదా అనగానే రెచ్చగొడతారు వాళ్ళ నైజం, నువ్వు వెళ్ళి బొజ్జగించాలి. ఇదంతా మర్చిపోయి నువ్వు కూడా మొదలు పెట్టావు. ఎంత ఆనందంగా ఎంత ఇదిగా నేను ఆ గదిలోకి వచ్చాను అనుకుంటున్నావు? మొత్తానికి ఎంత నీరు కారేలా చేసావు. ఛీ, ఈరోజైనా నీ మనసులో ఉన్న ప్రేమ బయట పెట్టరా అని చెప్పి అనగానే చూడు, ఖచ్చితంగా ఈరోజు నా మనసులో ఉన్న ప్రేమ బయట పెట్టేస్తాను. ఎంత కళావతి రెచ్చగొట్టినా నా మనసులో ఉన్న ప్రేమ బయటకు రావాల్సిందే అని చెప్పి రాజ్ అయితే ఇక వెంటనే కావ్య ఎక్కడుందబ్బా అని చెప్పి వెతుక్కుంటూ వస్తాడు. ఇంతలో రాహుల్, రుద్రాణి అందరూ కూడా ఇక అక్కడే ఉంటారు. కావ్య వెంటనే కూడా ఇక మొక్కల దగ్గర నుంచొని నీళ్లు పోస్తూ ఉంటుంది. రాజ్ వచ్చి, కళావతి ఈరోజు నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను, కాబట్టి నాతో డిన్నర్కి వస్తావా అని చెప్పి ఇక అనగానే వస్తాను, ఎందుకు రాను, కానీ ఇంట్లో పెట్టినట్టు నస అక్కడ బయట పెడితే బాగోదు, కాబట్టి ఏ నస పెట్టనంటే చెప్పండి వస్తాను అనగానే కోపంతో వెంటనే నిన్ను అనుకొని తమాయించుకొని ఏంటి నస అంటున్నావు, నీకు నేను సర్ప్రైజ్ చేయాలనుకుంటుంటే సర్ప్రైజ్ చూసి నువ్వు అని చెప్పి ఎందుకు వచ్చిందిలే, ఈవినింగ్ అయితే వస్తావు కదా నాతో, అన్నీ అక్కడ మాట్లాడుకుందాం అని చెప్పి రాజ్ అంటాడు. సరే అని చెప్పి కావ్య కూడా ఇక అంటుంది. వాళ్ళ డిస్కషన్ అంతా కూడా రుద్రాణి వింటుంది. విని వీళ్ళు ఎన్ని చేసినా ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా మీ ఇద్దరికీ శోభనం అయితే జరగలేదని నాకు క్లియర్ అండ్ కట్గా అర్థమైంది. ఇంతవరకు సంవత్సర కాలం పాటు ఆ బెడ్రూమ్లో ఉన్నారు, కానీ ఏ రోజు కలవలేదు. ఇప్పుడు ఇక రోడ్డు మీద హోటల్లో సర్ప్రైజ్ చేసి నీ మనసులో ఉన్న మాట బయట పెడదామని ఎలా చూస్తావు రాజ్? చెయ్యనివ్వను, మీ ఇద్దరిని ఒకటి చెయ్యను, అసలు ఆ ప్రపోజలే లేకుండా చేస్తాను అని చెప్పి అనుకొని ఇక రాహుల్ దగ్గరికి వచ్చి విషయం చెప్తుంది. ఏంటి మామ్, ఏంటి అలా ఉన్నావు అనగానే రేయ్, రాజ్ ఈరోజు ఈవినింగ్ కావ్యం తీసుకొని హోటల్కి వెళ్తున్నాడు, తనకేదో సర్ప్రైజ్ చేసి తన మనసులో ఉన్న ప్రేమ బయట పెట్టడానికి. అది అలా జరగడానికి వీల్లేదు, ఎందుకంటే కావ్యని రాజ్ పూర్తిగా తన భార్యగా యాక్సెప్ట్ చేసి తన మనసుతో కలుపుకుంటే ఇక రాజు ఉన్న ప్రేమకి ఈ కావ్య నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటుంది. అప్పుడు మనందరినీ ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుంది. కాబట్టి రాజ్ కావ్య కలవకుండా ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసా అని చెప్పి ఇక రుద్రాణి అంటుంది. తెలుసు మామ్, ఖచ్చితంగా ఈరోజు రాజ్ ఇక కావ్యకి ప్రపోజ్ చేయడు,
ఖచ్చితంగా చూడు అనగానే ఏం చేయాలనుకుంటున్నావురా చెప్పు అని చెప్పి రుద్రాణి అంటుంది. కరెక్ట్గా హోటల్ దగ్గరికి కావ్యరాజ్ వెళ్ళరు. అక్కడికి వెళ్ళనివ్వకుండా చేస్తా. వాళ్ళ మీద దొంగల ముఠా మీదకొచ్చి వాళ్ళని ఇక ఇద్దరిని కలపకుండా కావ్యని ఒకవైపు రాజుని ఒకవైపు ఇక ఇద్దరు విచ్ఛిన్నమైపోయేలా చేస్తా. రాజుని దొంగల ముఠాతో కొట్టిస్తా అనగానే రేయ్ నువ్వు వేసిన అన్ని ప్లాన్లు అట్టర్ బ్లాఫ్ అయిపోయాయి. కానీ ఈరోజు మాత్రం ఎందుకో నిన్ను నమ్మాలనిపిస్తుంది. ఖచ్చితంగా రాజుని ఏం చేసినా కావ్యకి మాత్రం నోరు విడిచి ప్రపోజ్ చేయడానికి నోరు లేకుండా రౌడీలతో కొట్టించు. ముఖ్యంగా మూతి పగిలిపోవాలి. అప్పుడే నోట్లో నుంచి ఒక్క మాట కూడా చెప్పలేడు. అట్లీస్ట్ ఒక 3 రోజుల వరకు నోట్ నుంచి మాట రాకుండా చేయించాలి అని చెప్పి ఇద్దరు ప్లాన్ వేస్తారు. ఇక వెంటనే ఈవినింగ్ ఎప్పుడవుతుందా, ఇక ఎప్పుడెప్పుడు కావ్యకి ప్రపోజ్ చేద్దామా అని చెప్పి రాజు అయితే చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఇక రకరకాల డ్రెస్సులన్నీ కూడా కబోర్డ్లోంచి తీసి పడేస్తూ ఆహా ఇది సెట్ కాదు, అబ్బో ఈ కలర్ అస్సలు బాగాలేదు, దీన్ని చూస్తుంటే అని చెప్పి ఎన్ని బట్టలన్నా తీసి పక్కన పడేస్తూ ఉంటాడు. ఇంతలో ఇక అటువైపుగా అపర్ణ వస్తుంది. ఏమైంది నాన్న, ఈ బట్టల దుకాణం ఏంటి ఇలా పెట్టావు, బట్టలన్నీ అలా పడేసావేంటి అనగానే అది మమ్మీ అని చెప్పి ఇక నసుగుతూ ఉంటే ఏంట్రా ఏమైంది, ఈవినింగ్ ఇక నువ్వు కావ్య ఎక్కడికో వెళ్తున్నారని తెలుసు, తొందరగా రెడీ అవ్వవా అనగానే అదే మమ్మీ కానీ ఏం బట్టలు వేసుకోవాలో అర్థం కావట్లా అనగానే ఇక వెంటనే అపర్ణ అరే రాజ్ ఇప్పుడు అర్థమైందిరా, నీ మనసులో నీ భార్య మీద ఎంత ప్రేమ ఉందో, నీ భార్యకి నువ్వు ఎంత అందంగా కనిపించాలని అనుకుంటున్నావో ఈ బట్టలన్నీ చూస్తుంటే అర్థమవుతున్నాయి అని చెప్పి ఇందిరాదేవి కూడా వచ్చి అంటూ ఉంటుంది. ఇక వెంటనే అపర్ణ రాజ్ నువ్వు ఏ బట్టలు వేసుకున్నా నా కొడుకు అందగాడే కాబట్టి ఇదిగో ఈ కలర్ వేసుకో అందంగా ఉంటుంది అని చెప్పి ఇక అపర్ణ సెలక్షన్ చేస్తుంది. ఇక బట్టలు తీసుకొని ఇక రాజ్ అయితే చాలా హుషారుగా పాటలు పాడుకుంటూ రెడీ అవుతూ ఉంటాడు. కావ్య కింద వంటగదిలో ఉంటుంది. ఇక వెంటనే కిందకి అపర్ణ అలాగే ఇందిరాదేవి వస్తారు. హోయ్ ఇంటికి నువ్వు పని మనిషి అనుకుంటున్నావా లేకపోతే ఇంటికి కోడలు అనుకుంటున్నావా, నీకు ఈవినింగ్ నా కొడుకు బయటికి తీసుకొని వెళ్తానన్నాడు కానీ అదంతా పక్కన పెట్టేసి ఇంట్లో రాత్రికి డిన్నర్ కోసం ఈ వంటగదిలో ప్రిపేర్ చేస్తున్నావా, ఇప్పుడు ఎవ్వరు డిన్నర్ చేసినా చెయ్యకపోయినా పెద్ద కొంపలు మునిగిపోయేదేమీ లేదు కానీ నువ్వు మాత్రం ఈవినింగ్ వెళ్ళకపోతే పెద్ద కొంపలే మునిగిపోతాయి. వెళ్ళు, నా కొడుకు రెడీ అయిపోయాడు, నువ్వు కూడా 2 నిమిషాల్లో రెడీ అయిపోయి ఇద్దరు కలిసి వెళ్ళిపోయి హోటల్కి వెళ్ళండి అని చెప్పి ఇక చేయి పట్టుకొని లాక్కొస్తుంది అపర్ణ. అది అత్తయ్య గారు ఇంకా 2 చపాతీలే అనగానే నీ చపాతీలు నువ్వు చపాతీలు కాకపోతే వేరేది ఏదైనా తింటాం, నువ్వు వెళ్ళి రెడీ అయిపో అని చెప్పి అనగానే ఇక రెడీ అవడానికి వెళ్తూ ఉంటే ఆగు ఇంతకీ ఏం బట్టలు వేసుకొని రెడీ అవుదాం అనుకుంటున్నావు అనగానే అది ఆ రోజు వ్రతం రోజు మీరు తీసుకొచ్చిన చీర కట్టుకుందాం అనుకుంటున్నాను అత్తయ్య గారు అనగానే అబ్బో ఈ పాతకాలం చింతకాయ ఎక్కడ దొరికిందిరా బాబు నా కోడలుగా, ఆ చీర కట్టుకొని వెళ్తావా నిన్ను అనగానే స్వప్న రాగానే స్వప్న మీ చెల్లి ఎప్పుడో కాలం నాటి చీరలన్నీ ఇప్పుడు బీరువాలోంచి తీసి బయట హోటల్కి కట్టుకెళ్తుందంట, కాస్త నువ్వు కొంచెం దాన్ని తయారు చేయమ్మా, కొంచెం ఒక స్టైలిష్గా తయారు చేయి నా కోడలికి, ఎంతసేపు ఇంట్లో వాళ్ళు ఏమైపోతారు, ఇంట్లో వాళ్ళు తింటారు, ఇంట్లో వాళ్ళు తప్పించి నీకు ఇంకా ధ్యాసే లేదా, నిన్న చెప్పిందంతా మర్చిపోయావా, వెళ్ళి ముఖ్యంగా ఆ పని మీద ఉండు అనగానే ఇక కావ్య అని చెప్పి స్వప్న రూమ్లోకి తీసుకొచ్చి మంచిగా ఒక ప్యాషన్గా ఉన్న ఇక శారీ కడుతుంది, చాలా మంచిగా రెడీ చేస్తుంది, మంచిగా అందంగా రెడీ చేసి ఇక చాలా బ్యూటిఫుల్గా రెడీ చేస్తుంది. రాజ్ ఇక బయటికి వచ్చి ఈ కళావతి ఏది, ఎక్కడుంది, నేను మొత్తం రెడీ అయిపోయాను, కళావతి నన్ను చూసి షాక్ అయిపోతుంది అని చెప్పి అనుకుంటూ ఉండగా కావ్యని రెడీ చేసుకొచ్చి తీసుకొస్తుంది ఇక స్వప్న రెడీ చేసుకొని తీసుకురాగానే అపర్ణ అలాగే ఇక ఇందిరాదేవి హాల్లో ఉన్న ధాన్యలక్ష్మి అందరూ చూసి కావ్యని చూసి షాక్ అయిపోతారు. చాలా రిచ్గా రెడీ చేస్తుంది ఇక స్వప్న. ఇక వెంటనే రాజ్ అయితే ఆశ్చర్యపోతాడు. కళావతి అనగానే ఏమైందండి అనగానే ఏం లేదు,
నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పి అంటాడు. ఆ మాటలకి ఇక కావ్య సిగ్గుపడుతూ ఉంటే, మీరు సిగ్గుపడితే టైం అంతా అయిపోతుంది, వెళ్ళండి, వెళ్ళి హ్యాపీగా డిన్నర్ చేసుకొని రండి అని చెప్పి అపర్ణ, నా కోడలు చాలా అందంగా ఉంది, నా కోడలికి నా దిష్టి తగిలేలా ఉంది అని చెప్పి ఇక అపర్ణ కూడా అంటూ ఉంటుంది. ఇక ఈ లోపలైతే ఇక రాహుల్ అయితే సైగ చేస్తాడు రుద్రానికి. మమ్మీ, వాళ్ళు అక్కడ రెడీగానే ఉన్నారు, వెళ్ళగానే రాజ్ మీదకి వస్తారు, బాగా కొడతారు. ఇక రాజ్ కావ్య ఏడ్చుకుంటూ తిరిగి ఇంటికే వస్తారు. తలుచుకుంటుంటేనే ఒళ్ళు పులకరించిపోతుంది అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక రుద్రాణి అయితే. ఇంతలో ఇక కారు వేసుకొని రాజ్ వాళ్ళైతే ఇక వెళ్తారు. వెళ్ళేసరికి ఇక వెనక నుంచి, నువ్వు కూడా వెళ్ళరా, ఎంతైనా అసలు వాళ్ళు వచ్చేది రాజ్ దగ్గరికి వచ్చినాక ఏదైనా జరగచ్చు, అప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ తెలియాలిగా, అందుకని నువ్వు వెళ్ళు అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఇక రాజ్ వాళ్ళు బయలుదేరుతారు. ఇక రాహుల్ కూడా వెనక నుంచి కారులో బయలుదేరుతాడు. ఇక వెళ్ళగానే కారులోంచి దిగడంతోనే రాజ్ వాళ్ళకంట రాహుల్ కొంచెం ముందుకే వెళ్తాడు. ముందుకి వెళ్ళడంతోనే ఇక రౌడీలైతే, ఒరేయ్ చెప్పాడు కదా కారు నెంబర్ అదిగో ఆ కారులోనే, ఇక రావడంతోనే ఏంటి ఎవరు ఏంటి అన్నది మనకు అనవసరం, ఇక మనకంతా ఫోన్లోనే జరిగిపోయింది కాబట్టి ఇక అకౌంట్లోకి డబ్బులు వేసేసారు కాబట్టి మన డ్యూటీ మనం చేయాల్సిందే, అదిగో కారు అని చెప్పనగానే ఇక రాహుల్ ఇక కారులో నుంచి దిగడమే వెనక నుంచి రౌడీ వాళ్ళు వచ్చి ముసుగేసుకొని కుక్కను కొట్టినట్టు కొడతారు ఇక రాహుల్ని. రే ఎవర్రా మీరు, ఎందుకురా కొడుతున్నారు అని చెప్పి అరుస్తూ ఉంటే, ఎందుకు కొడుతున్నామా, నిన్ను నీ మొహాన్ని చూసి తట్టుకోలేక కొడుతున్నాంరా, అయినా నీ మొహానికి ఏంట్రా ఈ సూటు అని చెప్పి ఇక సూటుని చింపేసి బాగా చితకబాదుతారు రాహుల్ని. రాహుల్ ఇక అరిచి ఇక అరుపు కూడా అరవలేని పరిస్థితి వస్తుంది. వదిలేద్దామా అని చెప్పి అందులో రౌడీవాడు ఒకడు అనగానే, అయ్యో మర్చిపోయావా, మూతి పగల కొట్టమన్నాడుగా, ముఖ్యంగా ఆ నోరుంటే మన పేరన్నా చెప్తాడు, కాబట్టి వీడికి నోరు పని చేయకూడదురా అని మూతి పగిలిపోయేలాగా బాగా 2 పెద్ద షాట్లు అయితే ఇస్తారు. ఇక అంతటితో దెబ్బకి ఇక కారులోనే పడేసి పదండ్రా మనం వెళ్ళిపోదాం అనగానే ఇక కారులో నుంచి కుయ్యో మొర్రో అని చెప్పి ఇక నడవలేక లోపల నుంచి ఇక పక్కకి రాజ్ కావ్య వాళ్ళు వస్తారు. ఇప్పుడు గనక నన్ను ఇక్కడ చూస్తే నాకు జరిగిన విషయం గురించి ఇక వాళ్ళకి అనుమానం వస్తుంది అనే ఎమ్మటే ఇక కుయ్యో మొర్రో అనుకుంటూ కారు మెల్లగా డ్రైవింగ్ చేయలేక ఇక వెనక్కి వెళ్ళిపోతాడు. ఇక రాజ్ కావ్య వస్తారు. రావడంతోనే హోటల్లో వాళ్ళందరూ కావ్యని చాలా మంచిగా వెల్కమ్ డ్రింక్ ఇచ్చి ఇక మేడం ఒక్క నిమిషం మేడం అని చెప్పి ఇక అక్కడే ఆపేస్తారు. ఏమైందండి వీళ్ళేంటి ఆపేస్తున్నారు అనగానే ఇక పక్కకు తిరిగి చూసేసరికి రాజ్ కనిపించడు. ఏమైంది, ఈయన ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి భయపడుతూ ఉంటే ఇక అక్కడ ఉన్న రిసెప్షన్ స్టాఫ్ అంతా లైట్లు ఆఫ్ చేస్తారు. ఆఫ్ చేయగానే కావ్యకి ఒక్కసారిగా భయం వేస్తుంది. ఏమైంది, ఈయన కనిపించట్లేదు, ఇక్కడ లైట్లన్నీ ఆగిపోయాయి, ఏమండి అని చెప్పి అంటూ ఉంటే వెనక నుంచి ఇక కావ్యని లోపలికి, నడవండి మేడం, ఏం భయం లేదు, లోపలికి నడవండి మేడం, సార్ లోపలే ఉన్నారు, మిమ్మల్ని పిలుస్తున్నారు అనగానే ఈయన ఎప్పుడు ఇంతే, ఏ రోజు కూడా ఇలానే చేస్తారు సర్ప్రైజ్ అని చెప్పి లోపలికి వెళ్ళగానే ఒక మంచి రూమ్లోకి తీసుకొచ్చి వదిలేస్తారు కావ్యని. ఇక అంతే, కళ్ళు తెరిచి ఇక చీకటిలోంచి ఒక్కసారిగా వెలుతురు చూసేసరికి రాజ్ ఇక బెలూన్స్ అన్నీ కూడా ఒక్కసారిగా ఓపెన్ అవుతాయి. ఆ పెద్ద బెలూన్స్లోంచి, హాట్ బెలూన్లోంచి ఇక బెలూన్స్ అయితే ఓపెన్ అవుతూ ఒక్కసారిగా ఐ లవ్ యూ అని చెప్పి ఇక మొత్తం కూడా ఇక స్మోకీ ఫ్లేవర్లో మొత్తం కూడా వస్తూ ఉంటాయి. ఇక ఒక్కసారిగా కావ్య ఆశ్చర్యపోతుంది. హార్ట్ షేప్లో ఐ లవ్ యూ అని చెప్పి ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతుంది. కావ్య చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతుంది. ఇక రాజ్ వెనక నుంచి వచ్చి కళ్ళు పట్టుకొని ఇక కళ్ళు మూసి ఇక లోపలికి ఇంకొక గది లోపలికి తీసుకొని వెళ్ళగానే కావ్య ఇక లోపలికి వెళ్ళగానే చూసేసరికి ఒక పెద్ద మంచం,
ఇక చాలా ఎవ్వరూ లేనంత అందంగా ఉంటుంది. చుట్టూరు మిర్రర్స్తో చాలా గొప్పగా డెకరేషన్ చేసి ఉంటుంది ఆ రూమ్ అయితే. ఇక ఆ రూమ్లో బెడ్ మీద కూర్చోపెట్టి కావ్య 2 చేతులు పట్టుకొని కావ్యకి వేళ్ళకి రింగు పెట్టి ఐ లవ్ యూ కళావతి, జరిగిన విషయాలన్నిట్లోనూ కోపంలోని నిన్న మనిద్దరికి గొడవ అయినా నిజాలే చెప్పావు. పెళ్ళైనప్పటి నుంచి ఈరోజు వరకు నిన్ను అన్ని రకాలుగా బాధను పెట్టాను, నన్ను క్షమించు కళావతి అని చెప్పి అంటాడు. వెంటనే కావ్య 2 చేతులు పట్టుకొని అయ్యో మీరు నన్ను క్షమించాలండి, మిమ్మల్ని కూడా నేను చాలా మాటలు అనేశాను, నన్ను కూడా మీరు క్షమించాలి అని చెప్పి కావ్య కూడా ఇక క్షమించమని అడుగుతుంది. సరే ఇద్దరం క్షమించమని ఈరోజంతా టైం వేస్ట్ చేస్తే ఇక బాగోదు కావ్య అని చెప్పి ఇక ఇద్దరు కూడా మొత్తానికి ఇక ఆ హోటల్ రూమ్లో మంచిగా ఇద్దరికి శోభనమైతే అయిపోతుంది. ఇక ఇద్దరు కూడా చాలా సంతోషంగా కలిసిపోతారు. ఇక ఇక్కడ చూస్తే కారు ఎప్పుడు వస్తుందా, దెబ్బలతో రాజ్ ఎప్పుడు వస్తాడా, ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతుందని ఆనందంగా ఎదురు చూస్తూ ఉంటుంది గుమ్మంలో రుద్రాణి. ఇక ఇంతలోనే ఏంటి రుద్రాణి ఒకటే గుమ్మం వైపే చూస్తున్నావేంటి అని చెప్పి ప్రకాశం అలాగే దానిలక్ష్మి అడుగుతూ ఉంటే ఆగండి తినపోయి రుచి ఎందుకు, కట్టులు కట్టుకొని వస్తాడో ఓపెన్గా కట్టులతో లేకుండా వస్తాడు, మొత్తానికైతే నోట్లోంచి మాట అయితే రాదు అని చెప్పి రుద్రాన్ని చూస్తూ ఉంటే రాహుల్ విక వచ్చి రాజ్ కార్ వస్తూ ఉంటుంది. అమ్మయ్య రాజ్ కార్ వస్తుంది అని చెప్పి కార్ని చూసి ఒక్కసారిగా ఆనందంతో ఉన్న రుద్రాణి మొహం ఒక్కసారిగా ఏడుపు మొహం అయిపోతుంది. రాహుల్ ఇక నడుస్తూ మమ్మీ అనే మాట కూడా నోట్లోంచి అనలేక సైగ చేస్తూ ఒక్కసారి రా మమ్మీ అని చెప్పి బాగా సైగ చేస్తూ ఒక నోట్ పేపర్ మీద మమ్మీ నన్ను కుక్కను కొట్టినట్టు ఎవడో కానీ బాగా కొట్టారు, నాకు ఇప్పుడు మాట్లాడడానికి రావట్లేదు, నోటితో చేతితో రాయడానికి రావట్లేదు, నన్ను ఇప్పుడు ఏమీ అడగద్దు మమ్మీ, దయచేసి వెనక డోర్ తెరిస్తే వెనక డోర్ నుంచి రూమ్లోకి వెళ్ళిపోతా, ఎదురుగా అందరూ ఉన్నారు, దయచేసి ఈ సహాయం చేయి మమ్మీ, నేను చేసిన పనికి నువ్వు నన్ను తర్వాత తిట్టు అని చెప్పి ఇక లెటర్ అయితే చేతికిస్తాడు. ఇక కావ్య రుద్రాని ఆ లెటర్ చదివి ఇక వెనక డోర్లో నుంచి ఇక మొత్తానికైతే రాహుల్ని బెడ్రూమ్లోకి తీసుకొని వస్తుంది. ఏమైందిరా అనగానే దేనికి సమాధానం ఉండదు. ఏమైంది రాజ్ కార్లో నువ్వు రావడమేంటి అనగానే ఒక్కసారిగా రాహుల్ షాక్ అయిపోతాడు. ఏమైందిరా రాజ్ కార్లో నువ్వు వచ్చావు, నీ కారేమో కనిపించట్లేదు, ఇంతకీ ఏం జరిగింది చెప్పరా అనగానే ఇక వెంటనే అయ్యో అత్త ఏం చెప్తాడు, ఇక మీరు వేసిన ప్లాన్స్ ఎప్పుడు కూడా అట్టర్ అవుతూ ఉంటాయి కదా, మీ అబ్బాయికి పాపం ఆ దొంగలు నోరు పగిలిపోయేలా కొట్టారు, అట్లీస్ట్ ఒక 3 రోజుల వరకు మాట్లాడకుండా ఉంచడమే మంచిది, మీ ఇద్దరూ చాలా చండాలంగా మీ ఇద్దరి చండాలమైన మనస్తత్వం నేను మొత్తం విన్నాను, కావ్యని రాజ్ని ఇద్దరిని కూడా వేరు చేయాలని చూసిన నీ కుట్రతనాన్ని మొత్తం తెలుసుకున్నాను, అందుకే నేను కావ్య వాళ్ళకి రాజ్ కారు పనిచేయట్లేదని పంచర్ అయిపోయిందని అబద్ధం చెప్పి రాహుల్ కార్కి తీసుకొని వచ్చి ఇక వెళ్ళమని నేనే చెప్పాను. ఇక రాజ్ కారులో రాహుల్ వెళ్ళాడు, రాహుల్ కారులో కావ్య అలాగే రాజ్ వెళ్ళారు. మొత్తానికి దొంగలు కన్ఫ్యూజ్ అయిపోయి దొంగ మొహంలా ఉన్న రాహుల్ని చితకబాదారనమాట. అది జరిగిందత్త. కానీ ఒక్కటి మాత్రం ఇందులో నిజం, ఎందుకంటే ఎప్పుడైనా కూడా దొంగలకి ఇలా ఆన్లైన్లో బుక్ చేసుకుంటేనే ఇలానే ఉంటుంది, అందుకే ఇక నుంచి కొత్తగా ట్రై చేయత్తా అని చెప్పి ఇక చీరలు తిప్పుకుంటూ స్వప్న అయితే ఇక రాహుల్ చేసిన కుట్రని తిప్పి కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రుద్రాని రాహుల్ మొత్తానికి తల మీద గుడ్డ వేసుకునే పరిస్థితిని తీసుకొస్తుంది. ఇది చూస్తే కావ్య రాజ్ ఇద్దరికి శోభనం అయిపోయి ఇక సంతోషంగా ఇక ఎంజాయ్ చేస్తూ ఉంటారు. రాబోయే ఎపిసోడ్స్లో మొత్తానికైతే కావ్య ప్రెగ్నెంట్ అవుతుంది. తర్వాత ఎపిసోడ్స్ అన్నీ సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.